హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 18th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే మానేసర్లో అతిపెద్ద వాహన గతిశక్తి కార్గో టెర్మినల్. దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి కార్గో టెర్మినల్ను హర్యానాలోని మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ గతిశక్తి కార్గో టెర్మినల్ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రారంభించడం జరిగింది. ఎక్కడ అంటే హర్యానాలోని మారుతి సుజుకి మానేసర్ ప్లాంట్లో. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే MIT అధిపతిగా చంద్రకాసన్. ప్రపంచ ప్రఖ్యాత విద్యా సంస్థ మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT అధిపతి ప్రోవోస్ట్గా భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ అనంత చంద్రకాసన్ నియమితులవ్వడం జరిగింది. ప్రతిష్టాత్మకమైన ఈ విద్యాలయ నేతృత్వ స్థానానికి ఎదిగిన తొలి భారతీయ అమెరికన్ అనంత చంద్రకాసన్. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే G6గా మారిన G7. మన ఛానల్లో G7కి సంబంధించిన కంప్లీట్ వీడియో, G7లో ఎన్ని దేశాలు పాల్గొంటాయి, సభ్య దేశాలు ఎన్ని అనేది వీడియో చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే కనుక చూడండి. G6లో మొత్తం 7 దేశాలు ఉంటాయి. అవి ఏ దేశాలో కామెంట్ చేయండి. G6గా మారిన G7. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్న G7 సదస్సు నుండి అర్ధాంతరంగా వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఈ సదస్సులో పాల్గొన్న కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్ ఈ 6 దేశాలు మాత్రమే ఇందులో పాల్గొన్నాయి. దీంతో 6 దేశాల నేతలే యుక్రెయిన్ రష్యా యుద్ధంపై చర్చించడం జరిగింది. ఈ సదస్సులో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, నాటో చీఫ్ మార్క్ రూట్ పాల్గొన్నారు. సాయంత్రం జరిగిన సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఇరాన్ అణ్వాయుధాన్ని సమకూర్చుకోవడాన్ని అంగీకరించబోమని ఈ సందర్భంగా సంయుక్తంగా స్పష్టం చేశారు. G7 సదస్సులో పాల్గొనేందుకు మోదీ కూడా వెళ్లడం జరిగింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే రైతు భరోసా నిధులు విడుదల. వానాకాలం సీజన్కు పెట్టుబడి సాయం కోసం 2వ విడతగా 3 ఎకరాల వరకు రైతులందరికీ రైతు భరోసా నిధులను 32 జిల్లాల్లోని 28.86 లక్షల ఎకరాలకు 10.45 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూపాయలు 1,551.89 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఇది రైతు భరోసాకు సంబంధించి 2వ విడత నిధులు విడుదల చేయడం జరిగింది. ఇది తెలంగాణ పథకాలలో చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఇంతకుముందు రైతు బంధు ఉండేది, దానినే నేమ్ చేంజ్ చేసి రైతు భరోసాగా మార్చడం జరిగింది. ఈ పథకం అనేది ఎప్పుడు ప్రారంభించడం జరిగిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే శ్రీవల్లికి బిల్లీ జీన్ కింగ్ అవార్డు. భారత టెన్నిస్ క్రీడాకారిణి, తెలంగాణ అమ్మాయి శ్రీవల్లి రష్మికకు ప్రతిష్టాత్మక బిల్లీ జీన్ కింగ్ కప్ హార్ట్ పురస్కారం వచ్చింది. ఈ ఏడాది బిల్లీ జీన్ కింగ్ కప్ ఆసియా, ఓషియానియా గ్రూప్ 1 టోర్నీలో ప్రదర్శనకు ఈ అవార్డు లభించినట్లు అఖిల భారత టెన్నిస్ సంఘం ప్రకటించింది. సానియా మిర్జా, అంకితా రైనా తర్వాత భారత్ నుంచి ఈ అవార్డును అందుకుంది శ్రీవల్లి మాత్రమే. 6 ఏళ్ల తర్వాత స్మృతి నెంబర్ 1. భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ప్రపంచ వన్డే ర్యాంకింగ్లో నెంబర్ 1గా నిలిచింది. ICC ప్రకటించిన బ్యాటింగ్ జాబితాలో స్మృతి
727 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. 2019 తర్వాత మళ్ళీ నెంబర్ 1 రావడం ఇదే ప్రథమం. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే యూకే ప్రభుత్వ నిఘా సంస్థ MI6 యూకే ప్రభుత్వ నిఘా సంస్థ MI6 18వ చీఫ్గా బ్లెయిస్ మెట్రివల్లీ నియమితులయ్యారు. 116 ఏండ్ల చరిత్ర ఉన్న MI6కి నాయకత్వ బాధ్యత వహించనున్న తొలి మహిళగా బ్లెయిస్ మెట్రివల్లీ నిలిచారు. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జలసంధిని మూసివేస్తామని ఇరాన్ బెదిరింపులు. సో ఇటీవల చూస్తున్నాము ఆపరేషన్ రైజింగ్ లయన్ అని. సో ఇలాంటివి ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య చాలా యుద్ధ సంక్షోభం నెలకొంది. సో ఇలాంటి పరిస్థితులలో ఇరాన్ దేశం హర్మజ్ జలసంధిని మూసివేస్తామని హెచ్చరిస్తుంది. అంతర్జాతీయ చమురు వ్యాపారానికి జీవనాడి అయిన హర్మజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. అరేబియా సముద్రంలో ఒమాన్, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన ఈ హర్మజ్ జలసంధి వెడల్పు 21 మైళ్ళు. అంతర్జాతీయ చమురు రవాణాలో 5వ వంతు దీని ద్వారానే జరుగుతుంది. ఈ మార్గం ద్వారా సౌదీ అరేబియా, ఇరాన్, UAE, కువైట్, ఇరాక్ల నుంచి నిత్యం 2 కోట్ల పీపాల చమురు వివిధ దేశాలకు రవాణా అవుతుంది. ద్రవరూప సహజ వాయువు LNG రవాణాకు కూడా ఈ జలమార్గం అత్యంత కీలకంగా ఉంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు LNG అత్యధికంగా భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్లకు ఎగుమతి అవుతుంది. సో ఇది హర్మజ్ జలసంధిని మూసివేస్తామని ఇజ్రాయిల్, ఇరాన్ దేశాల మధ్య యుద్ధ సంక్షోభం నేపథ్యంలో ఇరాన్ దేశం హెచ్చరికలు చేస్తుంది. ఈ జలసంధి కనుక మూసివేసినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది మిగతా దేశాలు. ఇది ఫ్రెండ్స్ టుడే 18th జూన్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అందులో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.